హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేకప్ ఆర్టిస్ట్ వాగ్దేవి. ఈ వీడియోలో అయితే మనము పెళ్లి కూతురికి పెట్టే జడబిళ్ళలు ఎలా తయారు చేయాలో చూస్తున్నాము. ముందుగా నేనైతే ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని చిన్న సర్కిల్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నీడిల్ సహాయంతో రోజ్ పెటల్స్ని అయితే శారీ కలర్ మ్యాచింగ్ తగ్గట్టు తీసుకున్నాను. తీసుకొని రెండు రోజ్ పెటల్స్ని తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి వైట్ కలర్ బయటికి కనిపించేటట్లు నేను వీడియోలో చూపించిన విధంగా మలిచి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఒకదాని పక్కన ఒకటి కార్డ్బోర్డ్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. రోజ్ పెటల్స్ని అయితే చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారు కదా, కార్డ్బోర్డ్ చుట్టూ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానో మీరు కూడా అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారు కదా, కార్డ్బోర్డ్ చుట్టూ మనం ఎలా అయితే రోజ్ పెటల్స్ని స్టిచ్ చేసుకున్నామో తర్వాత నేనైతే మల్లె మొగ్గల్ని యూజ్ చేస్తున్నాను. మీరు నందివర్ధనం మొగ్గలనైనా యూజ్ చేయొచ్చు. మనం సేమ్ రోజ్ పెటల్స్ని ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అలాగే రోజ్ పెటల్స్కి కొంచెం కిందికి పెట్టి మల్లె మొగ్గల్ని కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి. కార్డ్బోర్డ్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో. మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో అక్కడ మల్లె మొగ్గని చాలా గట్టిగా పట్టుకొని స్టిచ్ చేయాలి, లేదంటే జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా గట్టిగా పట్టుకొని స్టిచ్ చేయాలి. సేమ్ మనం రోజ్ పెటల్స్ని అయితే ఎలాగ స్టిచ్ చేసామో అలాగే మల్లె మొగ్గల్ని కూడా స్టిచ్ చేస్తున్నాము. చూసారు కదా మనం కార్డ్బోర్డ్ చుట్టూ ఎలా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నామో. నాకున్న సైజ్కి తగ్గట్టు నేను మల్లె మొగ్గల్ని 2 రౌండ్స్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకున్న సైజ్కి తగ్గట్టు మీరు 1 లైన్ లేదా 2 లైన్స్ స్టిచ్ చేయొచ్చు. చూసారు కదా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో. చూసారు కదా నేను 2 లైన్స్ ఎలా స్టిచ్ చేశానో. చూసారు కదా మన జడబిళ్ళ అయితే రెడీ అయింది. నేను ఇప్పుడు స్టోన్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. స్టోన్ అలా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి థ్రెడ్ని తీసుకొచ్చి నాట్ అయితే వేసుకుంటున్నాము. అలా వేసుకోవడం వల్ల స్టోన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. చూసారు కదా మన జడబిళ్ళ అయితే రెడీ అయ్యింది. దాన్ని వెనకకి కట్టుకోవడానికి మనం ఒక థ్రెడ్ని తీసుకొని అయితే 2 సైడ్స్ స్టిచ్ చేస్తున్నాము. సైడ్స్కి స్టిచ్ చేసుకుంటున్నాను.
చూసారు కదా, మన జడబిళ్ళ అయితే రెడీ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.